ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బ్రతకటానికి ఎవరైనా ఎలాగైనా ఫ్రెండ్స్, ఆరోగ్యం బాగున్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, ఒంట్లో ఓపుకున్నప్పుడు, కాత్తో కుత్తో నీకు అందం ఉన్నా లేకపోయినా కానీ నువ్వు బజార్లో బతికితే ఎలాగైనా బ్రతకగలవు. బ్రతకటానికి మార్గాలు 100 ఉంటాయి, 1,00,000 ఉంటాయి, కోట్లు ఉంటాయి. నువ్వు తీసుకునేది ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోనండి ఫ్రెండ్స్. చెప్పటానికైతే అసహ్యంగా ఉండొచ్చు, మాట్లాడుకోవటానికి బాధగా ఉండొచ్చు. ఒక భర్త తిరిగిపోతుగా ఉంటే, ఒక భర్త తాగుబోతుగా ఉంటే, కుటుంబంలో 2-3 బిడ్డలు పుట్టిన తర్వాత ఆ భార్య ఏం చేయగలదు ఒక్కసారి ఆలోచించండి. కష్టపడితే వచ్చేది 200, 300, లేదా ఆడది కష్టపడితే వచ్చేది నెలకు 5,000, 6,000, లేదా 10,000 వేసుకోండి. ఉండటానికి ఇల్లు ఉండదు, కట్టుకోవటానికి బట్టలు ఉండవు. 10,000 జీవితంతో నలుగురు మనుషులను బ్రతికించాలంటే ఒక ఆడదానికి ఎంత కష్టమైద్దో ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి. తాగుబోతులుగా ఉన్న మగవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్, నువ్వు తాగి తిరగాలనుకుంటే బజార్లో నువ్వు ఎంతకైనా దొరలాలి. నీ కుటుంబ పరువు, నీ ఇలువ తీసుకోవాలి అంటే నీ తల్లిదండ్రులతోనే ముగించుకోండి ఫ్రెండ్స్. మరి ఒక ఆడదాన్ని మీ జీవితంలో తీసుకొచ్చుకొని తాగుబోతుగా తిరుగుబోతుగా ఉన్నవాడికి పెళ్లి చేసి తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తే, తనకంటూ ఒక బాధ్యతలు వచ్చి నిలబడి బ్రతుకుతాడేమని తల్లిదండ్రులు స్వార్థంతో చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ స్వార్థానికి బలైపోయేది ఎవరంటే ఇంకొక తల్లి కన్నా బిడ్డ, ఇంకొక తల్లి కన్నా కుటుంబం. ఆ కుటుంబంలో ఆడపిల్ల అన్యాయం అయిపోతే, ఆడపిల్ల భర్త తాగుబోతుగా ఉంటే, తిరుగుబోతుగా ఉంటే, ఆ తల్లిదండ్రులు కావచ్చు, ఆ అన్నదమ్ములు కావచ్చు, తన రక్త సంబంధికులు ఎంత ఇబ్బంది పడతారో ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించుకోనండి. తల్లిదండ్రులుగా మీ స్వార్థం కరెక్టే. నీ కొడుకు పెళ్లి చేయాలను, మంచి దారిలోకి తీసుకొచ్చిద్దను, లేదా ఒక తోడై ఉంటే చెప్పిన మాట విని ప్రవర్తన మార్చుకొని కుటుంబంతో ఐక్యంగా ఆనందంగా 2-3 పిల్లలు పుడితే బాధ్యత తెలుసుకొని బంధంగా నిలబడి బ్రతుకుతాడేమని ప్రతి తల్లిదండ్రి స్వార్థంగా ఆలోచించి చేయొచ్చు ఫ్రెండ్స్. అర్థం చేసుకోలేని మగవాళ్ళు 100కి ఈ రోజున ఇంకా 10 మంది మిగిలే ఉన్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోనండి. ఒక మగోడు తాగుబోతైతే ఆ కుటుంబం రోడ్డుకు పోద్ది. అదే మగోడు తిరిగిపోతైతే ఆ కుటుంబమే కోల్పోతుంటారు. ఎందుకు? ఆడ తిరిగిపోతుగా ఉంటే లంజ, దొంగ, సమాజంలో ఎరువు పరుగు తీసింది, నీ కుటుంబానికి మచ్చ తీసుకొచ్చింది. ఫలానాళ్ళ కోళ్ళు, ఫలానోడు తాగుపోతూ తిరిగిపోతూ వాడు వదిలేసిండు, ఇది బిడ్డలో బతికించుకోవడానికి రోడ్డుకు వచ్చిందంటారు. ఎంత పరువు ఇలువ నువ్వు సంపాదించుకున్నావు, ఎంత గౌరవ మర్యాదలతో నువ్వు బ్రతకగలుగుతున్నావు. నువ్వు సంపాదించుకుంది నీ ఒంటి మీదకి, నీ కడుపులోకి, నీకు చాలక నీచమైన ఆలోచనలతో నీ కుటుంబానికి నువ్వు అవమానంతో, అన్యాయంతో, అక్రమంతో, ఇంకా ఏ తల్లి కన్న బిడ్డను బజాట్లోకి వేసి లంజ, లవడి, దొంగ అని ముద్రించి మాటలని నిందించి వదిలేసి పిల్లల్ని అనాథులుగా మార్చి భార్యను కష్ట సుఖాలు పంచుకోలేక, పట్టడం మెతుకులు పెట్టలేక, ఒంటి మీద ఒక బట్ట లేక నీచంగా వదిలేస్తే ఆ ఆడది ఎన్ని రకాల ఆలోచనలతో బయటికి బయలుదేరుతుందో ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. ఏ మగవాడైనా కానీ తప్పు చేసేటప్పుడు గుర్తుంచుకోరండి. మీకు నచ్చనప్పుడు, మీకు ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవటం మానేసేయండి. ఏ తల్లిదండ్రి అయినా ఫ్రెండ్స్, నీ కొడుకు బాగుపడాలి అనుకుంటే ఫస్ట్ నువ్వు 10 నెలలు మోసి కన్నప్పుడే నీ కొడుకు నీ మాట విన్నప్పుడు, ఎవరో ఇంటి నుంచి వచ్చిన ఆడదాన్ని చెప్పే మాటల ద్వారా నీ కొడుకు జీవితం బాగుపడవచ్చు, పడకపోవచ్చు. నీ కొడుకు మైండ్ సెట్ ఎలాంటిదో నీకే తెలియకోకుండా ఒక తల్లిగా సమాజంలో తీసుకొచ్చి వదిలేస్తే వాడి ప్రవర్తన ఎలాంటిదో తెలియదు, వాడి ఆలోచన ఎలాంటిదో తెలియదు, వాడి బతికి ఎలాంటిదో తెలియదు, వాడు ఎక్కడ పోయే దొంగతనాలు చేస్తాడో తెలియదు, ఎక్కడ పోయి ఏ తాగుబోతుగా తిరిగొస్తారో తెలియదు, ఎక్కడ పోయి ఎవరు భార్యని అన్యాయంగా అక్రమంగా పాడు చేస్తారో తెలియదు. అలాంటి కొడుకులు కన్నా తల్లులు ఫ్రెండ్స్, నీ కొడుకు ప్రవర్తన సరిగా లేనప్పుడు తల్లిగా నీవే బాధ్యత అనుభవించాలి, తండ్రిగా నీవే సరిదిద్దుకోవాల్సి వచ్చింది. కొట్టా, తిట్టా, తిరిగిపోతా, తాగిపోతా, నీచానికి, అవమానానికే కాదు, పలానా వాళ్ళ కొడుకు అని అంటే అది నీ కుటుంబంతోనే ఆగిపోద్ది అనుకోబోకు. 10 మందిని పాడు చేసేవాడిని తల్లితో పోల్చి, తండ్రితో పోల్చి కూడా తిడతారు.
అట్ట నీచంగా ఏ పిల్లల్ని కూడా తల్లిదండ్రులు బాధ్యత లేకుండా వదిలేయద్దు ఫ్రెండ్స్. మీ సంతోషాల కోసం, మీ సుఖాల కోసం మీ పిల్లల్ని ఎప్పుడు కూడా రోడ్ల మీదకి వదిలేయమాకండి, బజాట్లో వదిలేయమాకండి, బతుకు లేని వాళ్ళగా వదిలేయమాకండి, తాగుబోతులుగా వదిలేయమాకండి, తిరుగుబోతులుగా వదిలేయమాకండి. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితాలతో మరొక ఆడదాని జీవితాన్ని అన్యాయం చేయమాకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. మోడుగా మిగిలిపోయినా అంతటితో చచ్చిపోయినా తప్పలేదు, కానీ ఇంకొక ఆడదాని జీవితాన్ని అన్యాయం చేసి ఆ పాపం మూటగట్టుకొని మీరు చెప్తే మీకు మనశ్శాంతి కూడా ఉండదని ప్రతి తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.